తెలుగుదేశం 14లో అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 7.5% ప్రాజెక్టు మాత్రమే, కేవలం ఇంకా మెయిన్ డ్యామ్ అసలు మొదలు కాలేదు అధ్యక్ష. భూములు కూడా సేకరించవలేదు. ఆ రోజున చంద్రబాబు గారు చొరవ తీసుకొని రైతులను పిలిపించి మాట్లాడి ప్రాజెక్టు మొదలుపెట్టేదానికి అవకాశం కల్పించిన పరిశ్రమంగా 72% దాకా మనం పనులు పూర్తి చేశాం. కాలువలు తవ్వారు, సివిల్ కన్స్ట్రక్షన్ మర్చిపోయారు. దాని ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోయింది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇవాళ కూడా మీ పరిస్థితి మీకు తెలుసు. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎలా ఉందో, రైట్ బ్యాంక్ కెనాల్ పట్టిసేయం వల్ల రైట్ బ్యాంక్ కెనాల్ మనం కంప్లీట్ చేసుకొని నీరు తెచ్చుకోగలిగాం. ఇవాళ డయాఫ్రామాలు పోవడానికి కారణాలు ఎవరు? అధికారంలోకి రావడంతో ప్రాజెక్టుని పక్కదారి పట్టించారు, మెయిన్ కాంట్రాక్టర్ని తప్పించారు. మెయిన్ కాంట్రాక్టర్ని తప్పించిన పర్యవసానంగా రివర్స్ టెండరింగ్ పేరుతో ఎవరికి అప్పచెప్తే పనులు కాలే. 2 సీజన్ల అధ్యక్ష మేము వెళ్ళాం, వరదలు వచ్చాయి, మేము బోట్ల మీద వెళ్ళాం, లోకేష్ గారు కూడా వచ్చారు, మేమందరం వెళ్ళాం, చూసాం పరిస్థితి. కేవలం గ్యాప్లు భర్తీ చేయనందువల్ల, ఎగువ కాపుల డ్యామ్ గ్యాప్ భర్తీ చేయనందువల్ల నీటి ప్రవాహం 2 సార్లు వరదలు వచ్చి 2 సంవత్సరాల్లో ఆ మొత్తం డయాఫ్రామాలను దెబ్బతింటానికి ప్రధాన కారకులు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ జైల్లో పెట్టాలి సార్. ఈ ఒక్క ప్రాజెక్టు మీద జైల్లో పెట్టాలి. తను తప్పు చేసి తప్పుని తెలుగుదేశం మీద నెట్టడానికి చేసిన ప్రయత్నం. ఇవాళ దాని పర్యవసానంగా ప్రాజెక్టు కాస్ట్ డయాఫ్రామ్లో 450 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇవాళ 700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనం వచ్చాం. ఎగువ కాపుడాన్ని పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మెయిన్ డ్యామ్ అంతా కూడా చంద్రబాబు గారి హయాంలో నిర్మాణం అయింది. తలుపుల తయారీ కూడా ఆ రోజునే అయిపోయింది. కేవలం కొద్ది 4% మాత్రమే ఆ ప్రభుత్వం నిర్వాహకంలో జరిగింది. ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో జలాన్ని ఉపయోగించుకోవాలి. 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి రాబోతున్నాయి, 25 టీఎంసీలు విశాఖపట్నానికి రాబోతున్నాయి, 360 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ తోటి 2-3 సార్లుగా రిలీజ్ చేసేదానికి వీలవబోతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్నాం. రైట్ బ్యాంక్ కెనాల్ మళ్ళా రైట్ బ్యాంక్ కెనాల్ని పెంచాల్సిన అవసరం ఉండేది. ఇంకా ఇప్పుడుకున్న 9,000 క్యూసెక్స్ కంటే కూడా పెంచాల్సిన అవసరం ఉంటుందనేది పెద్దలు చెప్తున్న సూచన. అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు సార్.